ఒకసారి ఈ వీడియో చూడండి. ఇన్ని సంవత్సరాలు గుర్తు రాలేదు నీకు, ఇప్పుడు గుర్తొచ్చినాయి అవన్నీ? కూడా ఇన్ని సంవత్సరాలు గుర్తులేదు, ఇప్పుడు గుర్తొచ్చినాయా? ఇందాక నువ్వు అన్నావు కదా ఏదో అన్నావు, ఏంటది? నువ్వేమన్నా ఎత్త కొడుకువా నా మామ కొడుకువా? లేకపోతే మన ఇద్దరం మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామా? ఇప్పుడు నేను అంటున్నా, నువ్వేమన్నా నా అత్త కూతురువా, నువ్వేమన్నా నా మామ కూతురుమా, లేకపోతే మన ఇద్దరం ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నామా? నీకు ప్రతిదీ నేను ఇవ్వాలి, ప్రతిదీ నీకు చేయాలి, ప్రతిదీ నీకు అర్థం చేసుకోవాలి. వీడియో చూశారు కదా, ఈ వీడియోని నేను లాస్ట్ వీక్లో అప్లోడ్ చేశానండి. ఈ వీడియో పెద్దగా అంతగా ఎవరు చూడలేదు, కానీ చూసిన కొంతమందిలో మాత్రం రెస్పాండ్ అవ్వరు. అది ఎలా అంటే పర్సనల్గా ఫోన్లు చేస్తూ కలిసినప్పుడు అలా అడిగారు. ఎలా అడిగారంటే, అరే యోగి ఏంట్రా మీరిద్దరు గొడవ పడ్డారా ఏంటి? ఆ వీడియో నిజంగా గొడవ పడినట్టు ఉందిరా, ఒకరికొకరు అలా అనుకుంటున్నారు ఏంటి? నిజానికి నీ మనసులో ఏముందో నువ్వు బయట పెట్టి, ఆమె మనసులో ఏముందో ఆమె బయట పెట్టింది అన్నట్టు ఉందిరా వీడియో, ఏందిరా అంతలా గొడవ పడ్డారు అనుకుని చాలామంది అడిగారండి. నేను నిజం చెప్తున్నానండి, మేము నిజంగా గొడవ పడలేదు. ఒక కాన్సెప్ట్ అనుకొని మేమిద్దరం ఆ వీడియోని చేయడం జరిగింది. ముందే ఆ వీడియో చేయడానికి ముందే మా మధ్యన డిస్కషన్ జరిగింది. విజ్జు చాలామంది ఫ్యామిలీస్లలో ఇలా ఉంటుంది, కాకపోతే మనము చేసేటప్పుడు ఏదో ఫన్నీగా మామూలుగా చేయొద్దు, రియలిస్టిక్గా కొంచెం రియల్గా గొడవ పడినట్టుగా ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మాట తీరు కానీ కొంచెం రియలిస్టిక్గా రియల్గా గొడవ పడినట్టు ఉండాలి అని ఉద్దేశంతో అనుకొని ఆ ఉద్దేశంతో ఆ వీడియో అనేది చేయడం జరిగింది. అంతేగాని మేము గొడవ పడలేదు. అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఎట్లా అడిగారంటే కొంచెం తెలివిగా, అరే యోగి మీ ఆవిడ ఇంట్లో లేదు కదా అన్నారు. అవునరా లేదు, ఊరెళ్ళిందిరా, నీకెలా తెలుసురా అంటే, మరి ఈ వీడియోలో అంతగానం గొడవ పడ్డాక ఇంకేముంటుందిరా అన్న, అందుకే వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోయింది కదా అన్న. అరే నేను చెప్పాను వాళ్ళకి, అరే మేము గొడవ ఏం పడలేదురా, వీడియో అది మేము అనుకొని క్రియేట్ చేసాము. ఆ అమ్మాయి ఊరు వెళ్ళడం నిజమే, కాకపోతే వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల వెళ్ళడం జరిగిందిరా. మార్నింగ్ ఫోన్ చేశారు, నేను ఈవినింగ్ కల్లా అమ్మాయికి ఊరికి పంపించేశాను ట్రైన్ ఎక్కించి. మరి అలాంటప్పుడు నువ్వెందుకు వెళ్ళలేదురా, తను ఒక్కదానికి ఎందుకు పంపించావంటే అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, ఒరే నేను వెళ్ళలేదు అంటే మీ అందరికి తెలిసిందే కదరా, 1.5 year బ్యాక్ మా తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది, వాడికి మంచి చెడ్డ అయినా నేనే కదరా చూసుకోవాలి, బాత్రూమ్కి అయినా ఇది క్లీన్ చేయడానికైనా, నెక్స్ట్ వాడి డ్రెస్సింగ్ అయినా వాడి ఫుడ్ అయినా వాడికి ఇటు అటు ఫిజియోథెరపీ అయినా వాకింగ్ అయినా జాగింగ్ అయినా అవన్నీ నేనే కదరా చూసుకోవాలి, మరి నేను కూడా వెళ్ళిపోతే ఎలారా అని చెప్పాను. మరి అమ్మ లేదురా అంటే అమ్మ లేదు, అమ్మ ఆవిడకన్నా 1 month ముందే మా అమ్మగారు ఊరు వెళ్ళడం జరిగింది. ఎందుకు ఊళ్ళలో పెన్షన్ ఇస్తున్నారని, నెక్స్ట్ ఇల్లు కొంచెం పాడైపోయింది మొత్తం అదంతా క్లీన్ చేయాలని, నెక్స్ట్ ఊళ్ళలో గ్రూపులకి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకోవడానికని, ఇలా చిన్న చిన్నవి చాలా పనులని సర్దుమరగడం కోసమని మా అమ్మగారు ఊరు వెళ్ళడం జరిగింది. అప్పుడు మా అమ్మ వెళ్ళింది, మా అమ్మగారు వచ్చిన తర్వాత నేను ఊరు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మా మామయ్య గారికి చూసినట్టు ఉంటుంది, అందరికీ తీసుకొని హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఎప్పటిలాగే వీడియోలు అనేది చేయడం జరుగుతుంది. సో అదనమాట. అంతేగాని మేమేదో గొడవ పడలేదు, అది స్క్రిప్టెడ్ వీడియో, మేము అనుకునే చేయడం జరిగింది. అంతేగాని గొడవపడి చేయలేదు, గొడవపడి మా ఆవిడ నన్ను ఇక్కడ వదిలిపెట్టి ఊరైతే వెళ్ళలేదు.